పవన్ లేకుంటే టీడీపీ సున్నా అంటూ కామెంట్లు. ఇది పొత్తా, హెచ్చరిక? జనసేన లేకుంటే టీడీపీకి మనుగడ లేదు, పవన్ కళ్యాణ్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీకి బహిరంగ సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. పొత్తులో ఉంటూనే మిత్రపక్షాన్ని ఇంతలా కించపరచడం వెనుక అర్థమేమిటి? ఇది జన సైనికుల ఫ్రస్ట్రేషనా, లేక పవన్ చెబితే వినే స్థితిలో నేతలు లేరనా? పవన్ కళ్యాణ్ గతంలోనే తన నేతలను సంయమనంతో ఉండాలని హెచ్చరించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, జనసేన అపోజిషన్ స్పేస్ ను వదిలేసింది. బీసీవై పార్టీ భారీగా పుంజుకుంది. కూటమిలో భాగస్వామిగా మారి ప్రశ్నించే గొంతును మూసుకున్న జనసేన నేడు అటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేక, ఇటు తన ఉనికిని కాపాడుకోలేక కొట్టుమిట్టాడుతుంది. జనసేన వదిలేసిన ప్రశ్నించే బాధ్యతను, అసలైన ప్రతిపక్ష స్థానాన్ని బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో చేతిలోకి తీసుకుంది.